వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7కి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇంతకుముందు ఎపిసోడ్ల కంటే భిన్నంగా ఉంది. చాలా సూపర్గానైతే ఉంది. మరి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ని ఇంకా వరస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేస్తారు కదా. వాళ్ళు ఎవరంటే వరస్ట్ ప్లేయర్గా అయితే మనీష్ మర్యాద గారిని సెలెక్ట్ చేస్తారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా కళ్యాణ్ పవన్ గారిని అయితే సెలెక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరికి లాస్ట్లో అయితే చెప్తారు. అసలు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వాళ్ళందరికైతే వెల్కమ్ చెప్తారు. ఈరోజు పరీక్షలని ఎదుర్కొనడానికి పిలిచేద్దామా అని టాప్ 15 అయితే పిలిచేస్తారు. ఈరోజు 2 టాస్క్లు అయితే ఆడారు. ఒకటి మినీ పరీక్ష, ఒకటి మెయిన్ పరీక్ష. ఇందులో 2 టీమ్స్ అయితే ఉంటాయి నిన్నట్లాగానే. ఇందులో ఒక టీం లీడర్ వచ్చేసి నిన్న ఎవరైతే ఉన్నారో గెలిచిన టీం ప్రియా శెట్టి గారు ఉన్నారు కదా, తనే మళ్ళీ టీం లీడర్గా అయితే తీసుకుంటారు. తర్వాత నెక్స్ట్ టీం లీడర్ ఇంకా టాస్క్ అయిపోయిన తర్వాత నిర్ణయిస్తారు. వాళ్ళలో కూడా చూద్దాం. మీరు ఒక టీం ప్లేయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందంటే హరీష్ గారిని అయితే సెలెక్ట్ చేస్తారు. హరీష్ గారిని ఎందుకు సెలెక్ట్ చేస్తారంటే మోస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అని చెప్తారు. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. 13 డబ్బాలు అయితే తీసుకొచ్చి వాళ్ళ కళ్ళకు గంతులు కట్టించి ఒక తల మాత్రమే బయటకు ఉండేలా 2 minutes టైంలో ఆ డబ్బాల నుంచి బయటికి రావాలి. అదేవిధంగా ఇందులో 2 minutes తర్వాత వచ్చిన ఫస్ట్ కంటెస్టెంట్, అదేవిధంగా లాస్ట్లో అంటే 13లో వచ్చిన కంటెస్టెంట్స్ ఇద్దరు గేమ్ నుంచి తొలగిపోతారు. అయితే మరి టాప్ 15 అయితే ఉన్నారు కదా, ఇందులో 13 మాత్రమే ఆడతారనమాట. ఒక ప్రియా శెట్టి గారు అండ్ హరీష్ గారు అయితే సంచాలకులుగా వ్యవహరిస్తారు. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ అయితే షాకిబ్ గారు ఆ డబ్బాల నుంచి లేస్తారు. తర్వాత అలా అందరైతే లేస్తారు. లాస్ట్కి అసలు ఎంతకు కూడా లేవరనమాట. లాస్ట్కు మర్యాద మనీష్ గారు లేస్తారు. ఏంటి మీరు అలానే ఉన్నారు, ఏమి స్ట్రాటజీ అనుకున్నారు, ఏం ప్లానింగ్ చేశారంటే, లేదు నాకు ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా, దాన్ని బట్టి లేద్దామని అనుకుంటున్నాను అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా 9th పొజిషన్లో లేచిన వాళ్ళు ఇప్పుడు ఒకరైతే ప్రియా శెట్టి గారు ఉన్నారు కదా, ఇంకొకరు ఆ టీం లీడర్ అయితే అవుతారన్నమాట. ఆ 9th పొజిషన్లో ఎవరు లేచారంటే దాలియా గారు 9th పొజిషన్లో లేచారు. అయితే ఇప్పుడు ప్రియా శెట్టి గారు అండ్ దాలియా గారు ఇద్దరికి ఒక్కొక్క టీం ఉంటుంది. టీం రెడ్, టీం బ్లూ. టీం రెడ్ వచ్చేసి దాలియా గారు, టీం బ్లూ వచ్చేసి ప్రియా శెట్టి గారు. వీళ్ళు ఇంకా ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ప్లేయర్స్ని అయితే ఒక్కొక్కరుగా సెలెక్ట్ చేస్తారు. వారెవరో చూద్దాం. దాలియా గారు అయితే ప్రసన్న కుమార్ గారిని, శ్వేత శెట్టి గారిని, దెమన్ పవన్ గారిని, అనుష గారిని, కల్కి గారిని సెలెక్ట్ చేస్తారు. ఈ ప్రియా శెట్టి గారు హరీష్ గారిని ఆల్రెడీ సెలెక్ట్ చేస్తారు. తర్వాత శ్రీజ గారిని, కళ్యాణ్ పవన్ గారిని, దివ్య నిఖిత గారిని, నాగప్రశాంత్ గారిని అండ్ శ్రేయ గారిని సెలెక్ట్ చేస్తారు. దీని తర్వాత మెయిన్ స్ట్రాటజీ గేమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ మినీ స్ట్రాటజీ గేమ్, తర్వాత ఇప్పుడు మెయిన్ స్ట్రాటజీ గేమ్. ఫస్ట్ గేమ్ పేరు వచ్చేసి సెన్స్ ఆఫ్ టైం. ఎందుకంటే 2 minutes టైం ఉంటుంది. అదేవిధంగా సరిగ్గా 9th ప్లేస్లో లేచిన వాళ్ళే లీడర్గా పరిగణించబడతారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్ ఉంటుంది. అదేంటంటే స్ట్రాటజీ గేమ్ అన్నమాట. ఫస్ట్ జరిగింది మినీ పరీక్ష, అయితే ఇది మెయిన్ పరీక్ష. ఇందులో 13 మందికి 13 కుండలు అయితే ఇస్తారు. ర్యాండమ్గా అయితే నిల్చోమంటారు. ఇందులో ఏంటి అంటే ఇక్కడ చూపుడు వేలు ఉంది కదా, ఆ చూపుడు వేలుకి ఆ కుండకైతే దారం ఉంటుంది. ఆ దారంతో ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఆ కుండ అలానే పట్టుకొని ఉండాలి. మీకు ఎప్పుడైతే మీ చేయి నొప్పిలేస్తుందో లేదంటే మీరు వదిలేసేటప్పుడు ఆ కుండని పగలగొట్టాల్సి ఉంటుంది. ఆ కుండలో ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. ర్యాండమ్గా ఎవరి ఫొటోస్ అయితే వాళ్ళకు ఉండదు, వేరే వాళ్ళ ఫొటోస్ అయితే ఉంటాయి. మీరు పడేసే అప్పుడు కుండ పగిలిపోవాలి, అందులో నుంచి ఫోటో అయితే వస్తుంది. ఇప్పుడు రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ అయితే ఉన్నారు కదా, రెడ్ టీమ్ వచ్చేసి
దాలియా గారు టీమ్ లీడర్, బ్లూ టీం వచ్చేసి ప్రియా గారు. ఈ 2 టీంలో ఫొటోస్ అయితే అక్కడ బోర్డు పైన వేస్తారు. ఎవరి కుండ పడుతుందో అలా ఎవరి బొమ్మ వెళ్తుందో అక్కడ ఆ బోర్డు పైన ఉన్న వ్యక్తి పేరు అయితే తీస్తారనమాట. ఆ ఫోటోని తీస్తారు. లాస్ట్కు అలా ఎవరైతే ఆ ఫోటో బోర్డు పైన మిగిలి ఉంటుందో ఆ టీం అయితే గెలుస్తుందని చెప్తారు. వాళ్ళ స్ట్రాటజీస్ అయితే ఉపయోగిస్తారు, కానీ ఫెయిల్ అయితే అయిపోతుంది. అయితే ఎవరెవరిని తీసేశారు, ఎవరెవరు కింద పడేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నెంబర్ 4లో ఉన్న ప్రియా శెట్టి గారు దివ్య గారిది అయితే తీసేస్తారు. 6 నెంబర్లో ఉన్న శ్రేయ గారు శ్రీజ గారిని తీసేస్తారు. నెంబర్ 1లో ఉన్న దెమన్ పవన్ గారు శ్రేయ గారిని తీసేస్తారు. 2 నెంబర్లో ఉన్న ప్రసన్న కుమార్ గారు నాగ ప్రశాంత్ గారిని తీసేస్తారు. 13 నెంబర్లో ఉన్న దివ్య నిఖిత గారు ప్రసన్న కుమార్ గారిని తీసేస్తారు. 10 నెంబర్లో ఉన్న నాగ ప్రశాంత్ గారు దెమన్ పవన్ని తీసేస్తారు. 8 నెంబర్లో ఉన్న అనుష రత్నం గారు పవన్ని తీసేస్తారు. 12 నెంబర్లో ఉన్న శ్వేత శెట్టి గారు అనుష గారిని తీసేస్తారు. 5 నెంబర్లో ఉన్న హరీష్ గారు శ్వేత శెట్టి గారిని తీసేస్తారు. 9th నెంబర్లో ఉన్న దాలియా గారు హరీష్ గారిని అయితే తీసేస్తారు. 11 నెంబర్ ఉన్న శ్రీజ గారు దాలియా గారిని తీసేస్తారు. 12 నెంబర్లో పవన్ కళ్యాణ్ గారు ప్రియా గారిని తీసేస్తారు. 11 నెంబర్ కల్కి గారు శ్రీజ గారు దాలియా గారిని తీసేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ప్రియా గారిని తీసేస్తారు. లాస్ట్కు కల్కి గారి ఫోటో కల్కి గారి దగ్గరనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాస్ట్ మూమెంట్లో వీళ్ళైతే పవన్ కళ్యాణ్ గారికి నువ్వు కింద పడేసే అని చెప్తారనమాట. ఎందుకంటే ఆ కల్కి గారు పట్టుకున్న కుండలో వేరే వాళ్ళ ఫోటో ఉంది. ఆ కల్కి గారు పట్టుకున్న ఫోటోలో మన ఫోటో ఉంది. అందువల్ల మనమే విన్ అవుతామని వాళ్ళైతే స్ట్రాటజీగా ఆలోచించి తనైతే చాలా కాన్ఫిడెంట్గా పట్టుకున్నాడు. వాళ్ళైతే కింద పడేయమని చెప్పడం వల్ల అతనైతే పడేశాడు. తర్వాత అతనైతే చాలా బాధపడతాడు. లాస్ట్కి అయితే కల్కి గారు పట్టుకున్న కుండలో కల్కి గారి ఫోటోనే ఉంటుంది. అందువల్ల వాళ్ళ టీం అయితే విన్ అవుతుంది. ఈ కల్కి గారు అయితే ఫస్టే చెప్తారనమాట, నా చెయ్యి తెగిపోయినా సరే నేనైతే కుండను వదిలే ప్రసక్తే లేదు అని చెప్తుంది. ఎందుకంటే నిన్న వరస్ట్ ప్లేయర్గా ఇవ్వడం అయితే జరిగింది. అందువల్ల నేను వర్స్ అని నిరూపించుకున్న దాన్ని ఇప్పుడు క్లెవర్ అండ్ గుడ్గా నిరూపించుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తారు. అప్పటితో వాళ్ళకైతే ఆ టాస్క్ పూర్తవుతుంది. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ బెనిఫిట్ ఎవరికి ఇస్తారు అని టీం లీడర్ అయిన దాలియా గారిని అడిగితే అంత కష్టపడ్డ కల్కి గారికి ఆ ప్లేస్ అయితే దక్కుతుంది. ఎందుకంటే ఆమె చాలా కష్టపడింది. తను వచ్చేటప్పుడే చెప్పింది, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ టాస్క్ అయితే గెలిచి తీరుతానని చెప్పడం జరిగింది. తర్వాత అయితే ఓట్ అప్పీల్ అయితే ముగుస్తుంది. ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అండ్ వర్స్ట్ ప్లేయర్ అయితే ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తాం. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి కళ్యాణ్ పవన్ గారు అండ్ వర్స్ట్ పర్సన్ వచ్చేసి మర్యాద మనీష్ గారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఖతమైపోతుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే జియో హాట్స్టార్కి వెళ్ళి మీ ఓట్స్ అయితే అక్కడ వేసేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళకి వాళ్ళ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పండి. ఎందుకంటే ప్రతి ఓట్ కూడా ఇంపార్టెంట్. కంటెస్టెంట్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. కంటెస్టెంట్స్ కూడా చాలా ఓట్ల కోసం అయితే చాలా పరితపిస్తున్నారు. దాదాపు ఇప్పుడైతే 2 అయితే అవుతుంది. ఇప్పటి కూడా ఆన్లైన్లో ఉంది. ప్రతి ఒక్కరికి అయితే రిప్లైస్ అయితే ఇస్తున్నారు. మీరు కూడా ఒకరికి మెసేజ్ అయితే చేసి చూడండి, లేకపోతే స్టోరీ పెట్టండి. వాళ్ళైతే కంపల్సరీ ఏదైనా లైక్ అయినా మెన్షన్ అయినా ఏదైనా చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఓట్ల కోసం అయితే పరితపిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో మెచ్చుకోవాల్సిన పార్టిసిపెంట్స్ ఎవరు అంటే దమ్ము శ్రీజ గారు, కళ్యాణ్ పవన్ గారు. దమ్ము శ్రీజ గారు అయితే తన బాడీ చూసారు కదా,
బక్కగానే ఉంటుంది. కాకపోతే అందరి చాలా మెంబర్స్ తర్వాత తనైతే పడేస్తుంది కుండని. లాస్ట్ వరకు కళ్యాణ్ పవన్ గారు, కల్కి గారు అయితే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. వాళ్ళ టీమ్మేట్స్ ఏదో స్ట్రాటజీ అని తొక్కలో స్ట్రాటజీ చెప్పడం వల్ల తనైతే కింద పడేస్తాడు. లేకపోతే మాత్రం అతనే లాస్ట్ వరకు అయితే ఉంచేవారు. అందువల్ల ఏంటంటే ఆ లాస్ట్ ఫోటో ఎవరిది ఉందంటే ఈ కళ్యాణ్ పవన్ గారి కుండాలో వాళ్ళ టీం మెంబర్ అయిన ప్రియా శెట్టి గారి ఫోటో అయితే ఉంది. ఈ కళ్యాణ్ పవన్ గారు అదే కుండ పట్టుకొని ఉన్నట్లయితే వాళ్ళ టీమే గెలిచేది. అది వాళ్ళ టీం ఫాల్ కాబట్టి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులని ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమైపోతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.